సో హే గాయ్స్, ఏంది ఈడు పరేషాన్ బాయ్స్ థంబ్‌నెయిల్ పేరుతో ఈడొచ్చిండు వీడియోలో అనుకుంటారా? ఇక్కడ ఏం లేదు గాయ్స్. ఇక్కడ టెలిగ్రామ్ ఒక చిన్న స్కామ్ జరుగుతుందనమాట. సో దాని గురించి చెప్పడానికైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఏం లేదు ఇక్కడ, అంటే మీకు జరిగిందా అని మీరు అడగొచ్చు. సో మాకైతే జరగలేదు. మా మామయ్య గారి మొబైల్‌లో జరిగిందనమాట. సో ఆయనది కీప్యాడ్ మొబైల్. సో ఏం జరిగిందంటే వాట్సాప్ అనేది వాళ్ళు అంటే యాక్సెస్ తీసేసుకొని, సో టెలిగ్రామ్‌లోకి రిఫర్ చేసేసి పర్ డే 200 నుంచి 6000 దాకా ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఈళ్ళని ఇలా ఫోకస్ చేసేసి, సో ఇట్లా అమౌంట్ అనేది స్కామ్ చేస్తున్నారనమాట. సో దాని గురించి నేను చెప్పడానికొచ్చాను. అలాగే మీ వాట్సాప్ ఏమన్నా హ్యాక్ అయిందా? లేదా అంటే ఎక్కడన్నా వెబ్ అనేది ఏమన్నా లాగిన్ అయిందా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా అండ్ సెకండరీ వచ్చేసి సైబర్ క్రైమ్ కంప్లెయింట్ కూడా ఇవ్వడానికి ట్రై చేసినాం అనమాట. సో ఇక్కడ చిన్న విలేజ్ కాడాన వాళ్ళ విలేజ్‌లో సైబర్ క్రైమ్ కంప్లెయింట్ తీసుకోలేదనమాట. నార్మల్ పీఎస్ఏ ఉంది. సో దట్స్ వై నేనేమంటున్నా అంటే మీ వాట్సాప్ అండ్ మన ఫ్యాన్ పేజెసెస్ ఎవరైతే ఉన్నారో, సో ఇట్లాంటి టెలిగ్రామ్‌వి గాని అట్లాంటి ప్రమోషన్స్ ఫాలోవర్స్ వస్తాయని చెప్పేసి చాలామంది ప్రమోషన్స్ చేస్తున్నారు. సో అయి కూడా చేయకూడదు. సో అట్లాంటివి చేస్తే మీ ఛానల్‌కి రిపోర్ట్ అనేది పడతది. పే చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే మీకు అన్న కూడా చెప్పేసాడు చాలా సార్లు. సో మీరు ఎవరైతే ప్రమోషన్స్ గాని ఇట్లాంటివి గాని చేసినారంటే ఫాలోవర్స్ వస్తారు అది ఇది అని చెప్పేసి అమౌంట్ కోసం డెఫినెట్‌లీగా రిపోర్ట్ అయితే పడతది మీ ఛానల్‌కెళ్ళి. అండ్ అలాగే 'పరేషాన్ బాయ్స్' మూవీ నేమ్‌తో కూడా ఒకడైతే స్కామ్ చేస్తుండు. దాని గురించి వీడియో కూడా నేను చేస్తాను. దాంతో విత్ ప్రూఫ్స్‌తో సహా ఈ వీడియో అండ్ ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియో చూసేయండి. విత్ ప్రూఫ్స్ అండ్ ఆ పేమెంట్ ప్రూఫ్స్ కూడా ఎట్లా నమ్మిచ్చాడు, అంటే నన్ను ఆయన ఎట్లా నమ్మిచ్చిండు, ఎట్లా పేమెంట్ చేసి ఎట్లా అయితే అంటే ప్రజల్ని ఎట్లా అయితే ఆకట్టుకుంటుండో ప్రతి ఒక్కటి నేను ఈ ప్రూఫ్స్ అయితే పెట్టాను. సో వీడియోలో అనేది లెంత్ ఎక్కువగా ఉంటది. ఖచ్చితంగా చూసి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా లైక్ చేయాలా, కామెంట్ చేయాలా అన్నది అది మీ ఊహకే వదిలేస్తున్నా. థాంక్ యూ. నేను ఇంట్రడక్షన్‌లో చెప్పాను కదా మీకు ఇట్లా అమౌంట్ స్కామ్ చేస్తున్నారని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మా మామయ్య నంబర్ అనమాట. సో ఇక్కడ నేనేం చేశానంటే ఎవరిది ఈయన క్రియేట్ చేసిండు అనుకోని చెప్పేసి నేను హాయ్, హలో అని చెప్పేసి కాల్ చేసిండు. సో కాల్ చేయంగానే ఇట్లా రిప్లై ఇచ్చారు. మీరు డేకి 5000 నుంచి 8650 దాకా ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి. ఇంట్రెస్టెడ్ ఉన్నారా అన్నారు. ఓకే అని చెప్పేసిన. ఇక్కడ డైరెక్ట్ మీరు చూస్తున్నట్టయితే మీరు మెయిలా, ఫీమేలా, మీ ఏజ్ ఎంత, టెలిగ్రామ్ ఉందా అని చెప్పేసిర్రు. నేను ఫీమేల్ అని పెట్టేసి ఏజ్ పెట్టేసి నో టెలిగ్రామ్ లేదని చెప్పేసి పెట్టిన. డైరెక్ట్ వాళ్ళే లింక్ పంపించారు నాకు ఇక్కడ. సో కంప్లీటెడ్ అని పెట్టేసిన. స్క్రీన్‌షాట్ పెట్టమన్నారు కాబట్టి నేను ఇక్కడ టెలిగ్రామ్ ఇన్‌స్టాల్ చేసినట్టు స్క్రీన్‌షాట్ పెట్టిన. ఈ విధంగా స్క్రీన్‌షాట్ పెట్టమన్నారు. సో నేను అది కూడా మళ్ళా ఓపెన్ చేసేసి ఇట్లా స్క్రీన్‌షాట్ పెట్టిన. అండ్ నెక్స్ట్ తర్వాత ఏం జరిగిందంటే ఓకే, మీరు 180 టాస్క్ ఫినిష్ అవుతుందని చెప్పేసి అన్నారు. ఓకే అన్న అని చెప్పేసాను. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫేక్ రివ్యూల టైపు ఆకట్టుకుంటున్నట్టన్నమాట స్కామర్స్. సో ఇక్కడ ఏం చేశారు, డైరెక్ట్ లింక్ ఇచ్చేసి ఇక్కడ ఫీడ్‌బ్యాక్ రివ్యూ ఇవ్వమన్నారు. సో నేను క్లిక్ చేసి ఇట్లా స్క్రీన్‌షాట్ పెట్టిన. పెట్టిన తర్వాత ఇది ఇట్లా పెట్టమన్నారనమాట రివ్యూ. ఎట్లా అంటే లైక్ 5 స్టార్స్ ఇచ్చేసి గుడ్ రేటింగ్ లేదా ఫుడ్ ఎలా ఉందని చెప్పేసి ఇట్లా ఇయ్యమన్నారు. ఎట్లా అంటే లైక్ హోటల్‌ని రివ్యూస్ కొంటున్నట్టు ఈళ్ళు అట్లా ఆడియన్స్‌ని స్కామ్ చేస్తున్నారన్నట్లు. సో ఓకే డన్ అని చెప్పేసి 5 స్టార్ రేటింగ్ ఇవ్వు అని చెప్పేసి చెప్పేసారు. నేనేం చేసిన ఇట్లా ఈడకొచ్చేసి 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసి ఇక అన్నీ ఇట్లా ఇయన్నీ సెలెక్ట్ చేసేసి రూమ్ ఇయన్నీ ఫ్రెష్‌గా ఉన్నాయని అంతే, అట్లా మంచిగా ఉన్నాయని చెప్పేసి రివ్యూ ఇచ్చేసి పోస్ట్ చేసిన. పోస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ ఏం చేశారు, వాళ్ళు స్క్రీన్‌షాట్ పెట్టమన్నారు. సో స్క్రీన్‌షాట్ కూడా నేను అది పెట్టినాను. వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ ఇక్కడ పెట్టినా చూడండి, హాయ్ హలో వాట్ హ్యాపెండ్. సో ఏం చేశారు, ఆల్రెడీ స్క్రీన్‌షాట్ పెట్టమన్నారు. స్క్రీన్‌షాట్ చేసి పెట్టేసాను. ఇక్కడ స్క్రీన్‌షాట్ పెట్టిన తర్వాత ఏం జరిగింది, డైరెక్ట్ గుడ్ మ్యామ్ అంటే మీరు కంగ్రాచ్యులేషన్స్, మీరు ఎలిజిబుల్ అయ్యారు. 180 రూపీస్ వచ్చిద్ది. డైరెక్ట్ ఇగో ఈ టెలిగ్రామ్‌కెళ్ళేసి ఇగో ఇది మీ సాలరీ కోడ్. సో ఇది ఎంటర్ చేస్తే ఇదిగో ఇట్లా మెసేజ్ చేయాలని చెప్పేసి ప్రాసెస్ కూడా వాళ్ళే స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు. సో తర్వాత నేను ఏం చేసిన, డైరెక్ట్ వెళ్ళేసి వాళ్ళకి అది పెట్టాను. అది కూడా పెడతాను నేను వీడియోలో. సో నాకు 180 వచ్చినాయి అనమాట. అంటే ఇది ఫస్ట్ స్టెప్. ఎట్లా ఆడియన్స్‌ని వాళ్ళ దగ్గరికి రప్పించుకోవడానికి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఏం చేస్తారు, నేను అడిగిన ఇంకొక టాస్క్ కావాలి నాకు ఇంకా ఎర్న్ చేసుకోవడానికి మనీ అని చెప్పేసి నేను పెట్టిన. తర్వాత ఏం జరిగింది, వాళ్ళు అడిగారు టెలిగ్రామ్‌లో మీకు పేమెంట్ వచ్చిన రిసిప్ట్ సెండ్ చేయమని చెప్పేసి. నేనేం చేసిన డైరెక్ట్ ఇది పెట్టిన. అది నాకు ఫస్ట్‌లో తెలియక ఏం చేసిన, స్కానర్ ఇట్లా పెట్టేసరికి ఇది కాదని చెప్పేసి అడిగిన తర్వాత ఈ రిసిప్ట్ అడిగారు. ఎట్లా అంటే వాళ్ళు పే చేసినట్టు ఒకటి మన స్క్రీన్‌షాట్ పెడతారనమాట. ఆ రిసిప్ట్ అడిగారు. సో అది కూడా నేను సెండ్ చేసిన. సెండ్ చేసిన తర్వాత ఓకే డన్ అని చెప్పేసి ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేస్తది టెలిగ్రామ్‌లో ఉన్నోళ్ళు. సో అక్కడ 20 టాస్క్స్ ఉంటాయి. 20 టాస్క్ కంప్లీట్ చేస్తే 200 రూపీస్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళే పెట్టేశారు. సో సరే డన్ అని చెప్పేసి నేను ఇక్కడ కంప్లీట్ చేసుకొని వెళ్ళేసి డైరెక్ట్ టెలిగ్రామ్‌లోకెళ్ళిపోయినా. టెలిగ్రామ్‌లోకెళ్ళేసిన తర్వాత సో గైస్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అది వాట్సాప్‌లో కట్టుకోవడం. తర్వాత ఇది ఇక్కడ టెలిగ్రామ్‌లోకి ఎట్లా స్కామ్ చేస్తారో చూడండి. సో ఇక్కడ సాలరీ కోడ్ ఇచ్చేసినాం. మనకేందాక ఫస్ట్‌లో చూపించినట్టు మీకు 180 రూపీస్ నాకు పేమెంట్ చేసిర్రు కదా! సో అది.
ఇక్కడ నేము, ఏజ్, జెండర్ అండ్ వాట్సాప్ నెంబర్, ప్రొఫెషన్ ఏంటి, సిటీ అడుగుతారు. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాంక్ హోల్డర్ నేమ్, బ్యాంక్ నేమ్ అండ్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి, యూపీఐ ఐడి. సో ఇవన్నీ అడుగుతారు. నేనేం చేసిన అంటే ఇది ఖచ్చితంగా ఫేక్ అని చెప్పేసి నేను రిప్లై చేయలేదు అన్నట్టు. అంటే ఏం డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాల. సో వాళ్ళు ఏం చేశారు, టెలిగ్రామ్ ఒకటి లింక్ ఇచ్చారు. అది కాక ఎట్లా అంటే లైక్ ఆ 180 కాక ఇంకా ఒక రివ్యూకి ఇంకో ₹10 ఇట్లా అట్లా ఎన్ని రివ్యూలు చేస్తే అంత టెన్స్ అన్నట్టు. సో ఇట్లా స్కామ్ చేసేది. ఇట్లా ఫస్ట్ 180 ఇచ్చిన తర్వాత నమ్మరని చెప్పేసి ఇది ఇంకొక రకంగా అనమాట. అంటే సెకండ్ పేమెంట్ కూడా ఇచ్చిన అనుకో ఇది ట్రస్ట్ అని నమ్ముతారు కదా. సో అట్లా ప్రూవ్ చేద్దాం అన్నట్లు వాళ్ళు. సో నేను అక్కడ ఏం ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో ఇక్కడ వాళ్ళు ప్రూఫ్స్ పెట్టారు. ఇట్లా ఎట్లా అంటే ఇగో మేము 180 చాలా మందికి పే చేసినాం, ఇది ఫేక్ కాదని చెప్పేసి ఇట్లా ప్రూఫ్స్ పెడతారు. అంటే ట్రస్ట్ కోసం. సో ఇక్కడ ఏం జరిగింది, ప్రూఫ్స్ పెట్టారు. నేనేం చేసిన ఆయన చూసి సైలెంట్ అయినా. సో ఇక్కడ పెట్టారు చూడు, మీరు ఏం అంటే బ్యాంక్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, కనీసం క్యూఆర్ కోడ్ అన్న పంపించండి ట్రస్ట్ కోసం, మేము పే చేసిన తర్వాత పే చేస్తామని చెప్పేసి ఇట్లా పెట్టారు. సరే డన్ అని చెప్పేసి వస్తే వచ్చింది, పోతే పోయింది అన్నట్టు నేను క్యూఆర్ కోడ్ పెట్టంగానే డైరెక్ట్ 10 మినిట్స్ తర్వాత నాకు డైరెక్ట్ ఇట్లా వచ్చింది, ఇది పేమెంట్ రిసీవ్ చేసుకున్నట్టు. సరే డన్ అని చెప్పేసి సైలెంట్ ఉండే. సైలెంట్ ఉన్న తర్వాత నేను ఇంకా కావాలి, నాకు 180 చాలు, నేను ఇంకా డైలీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు లైక్ నేను ఆ మాట ఎందుకు అన్నానంటే చాలామంది ఫ్రీగా మనీ వస్తుంది అంటే ఇది సింపుల్ వర్కే కదా చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు అన్నట్టు. ఆ వేలోనే నేను నార్మల్గా తెలియని వ్యక్తి ఎలా చేస్తాడో ఆ విధంగానే చేసిన. సో డన్ అని చెప్పేసి ఇక్కడ 180 కొట్టిన తర్వాత ఆమె ఈ వాయిస్ రికార్డ్ పెట్టింది, ఒకసారి వినండి మీరే. यस डियर, अब से मैं आपकी न्यू रिसेप्शनिस्ट हूँ और मैं आपको गाइड करूँगी कि आपने डेली काम कैसे करना है और आपने कैसी डेली बेसिस पे सैलरी कलेक्ट करनी है. మీరు ఇక్కడ ఎన్నడైతే డైలీ ఉంటుంది, వర్క్ చేసుకోవచ్చు, ఇట్లా వస్తుంది అని చెప్పేసి. తర్వాత ఇది ఇక్కడ మీరు చూడండి ఏం చెప్పారు, టాస్క్కి ₹10, ఇట్లా 20 టాస్క్స్ ఉంటాయి పర్ డే, కంప్లీట్ చేసుకోవాల్సిందే, సేమ్ ఇదే ప్రాసెస్ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఏం చేశారంటే డైరెక్ట్ ఇంక ఇట్లా వాట్సాప్ త్రూ ఇది వీళ్ళు చార్జ్ చేసేది అన్నట్టు. సో దీనిలో పంపించేది కాదు కదా టాస్క్స్. సో వీళ్ళ గ్రూప్ ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇది ఎస్టర్డే ఉన్న గ్రూపు. ఇవాళ నేను రికార్డ్ చేస్తుంది ఎప్పుడంటే ఇగో 20. సో ఇది నేను చూపించేది ఇక్కడ ఏంది 19th డేది, అది 19th డేది. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్ అనేది వాళ్ళు డిలీట్ చేశారు కాబట్టి ఇది నేను మీకు షో చేయలేను. సో ఇట్లా జాయిన్ అవ్వండి అవుతుంది అని చెప్పేశారు. ఇది యథావిధస్య నేను అన్ని టాస్క్లు కంప్లీట్ చేసిన. ఇదిగో చూడండి ఇక్కడ మినీ అంటే 20 మినిట్స్కి ఒకసారి 20 మినిట్స్కి ఒకసారి ఒక హోటల్లో పంపిస్తుంటారు అన్నట్టు. సో ఇక్కడ 4 కంప్లీట్ చేసిన 40 వస్తాయి. ఇదిగో మీ పేమెంట్ 640కి కొడతాం అని చెప్పేసి చెప్పారు. ఇగో నేను కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క టాస్క్ 5 కంప్లీట్ చేస్తే 50 ఇస్తా అంటారు. సో గాయస్ నేను ఇది చెప్తుంది మీకు ఏంటంటే మిమ్మల్ని మీరు కూడా ఇట్లా ఎర్న్ చేసుకోండి అని కాదు. ఫస్ట్ నోట్ దిస్ పాయింట్ ఏంటంటే ఇట్లా స్కామ్ జరుగుతుంది. ఇట్లా మీకు ఫస్ట్ పేమెంట్ ఇస్తే మీరు ఇంకా వాళ్ళకి బలి అవుతారని చెప్పేసి నేను చెప్తున్నాను. అంతేగాని వీడేదో ఇంకా పేమెంట్ తీసుకోమని చెప్పేసి ఇట్లా చేస్తుండని చెప్పేసి మీరు అసలు ఇన్వెస్ట్ చేయొద్దు ఎక్కడ కూడా. ఇది ఒక స్కామ్ అని నిరూపించడానికి నేను ఈ వీడియో చేస్తుంది ఫస్ట్ థింగ్. ఇక్కడ 8 కంప్లీట్ చేసిన అయిపోయింది. ఇక్కడ వాళ్ళు అంటే 3 o'clock 1 o'clockకి వాళ్ళు ఫుడ్ అది ఇది అని చెప్పేసి అది తింటున్నాం, మీరు కూడా తిన్నారా, మీది అయిపోయింది అని చెప్పేసి. అంటే ఒక నార్మల్ పర్సన్ ఎట్లా మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడితే మీరు ఏమనుకుంటారు, అబ్బా వీళ్ళు ఎంత చూపిస్తున్నారు, ఖచ్చితంగా చేయొచ్చు, వీళ్ళు మనకు ట్రస్టెడ్, ఎంత తెలియనోడు ఎందుకు ఇట్లా మాట్లాడతాడు అని చెప్పేసి మీరు అనుకుంటారు. సో ఇక్కడ నేను అప్పటికి ఒక కంక్లూషన్ వచ్చింది. ఇక్కడ ఏమన్నది చూడండి, 8 టాస్క్స్ వాళ్ళు కంప్లీట్ అయినట్టు దానిలో చూపించారు, నాకు ఇక్కడే 8 అయినట్టుంది, ఇక్కడ వీళ్ళు 8 అని చెప్తున్నారు. ఇక్కడ చిన్న కన్క్లూజన్ చేశారు. నేను ఇక్కడ వీడియో పెట్టిన డైరెక్ట్ వాళ్ళకి. సో మీరు అక్కడే 8 అయినాయి అన్నారు కదా, ఇక్కడ మళ్ళీ 6 ఎట్ అన్నారు, డిక్రీజ్ చేశారు. అంటే వాళ్ళు ఏమన్నారు, టెలిగ్రామ్ ఛానల్లో 8 పోస్ట్ చేశారు, నేను ఇక్కడికి 9 అట్లా చేసినట్టు చూపించారు. సో ఇది ఇట్లా కాదులే అని చెప్పేసి అప్పుడే ఫ్రాడ్ అని చెప్పేసి నేను అనుకున్న తర్వాత ఓకే లీవ్ ఇట్, సరేలే గొడవ ఎందుకు, సరే అసలు సాయంత్రం దాకా ఉంటే అసలు ఏం విషయం అని తెలుస్తుంది అని చెప్పేసి నేను 9 టాస్క్ కంప్లీట్ చేసిన, 90 ఇచ్చారు. 10 అయిపోగానే 100 ఇచ్చారు. ఇగో నెక్స్ట్ టాస్క్ 2 PM ఉంటుందని చెప్పేసి డైరెక్ట్ చెప్పారు. ఓకే అరే ఇది 11th టాస్క్ సంథింగ్ ఇక్కడ జరిగింది చూడండి. నేను 11th టాస్క్ చేస్తే 10 ఇచ్చారు. సో మళ్ళీ నేను కంక్లూజన్ వాళ్ళతో క్లారిఫికేషన్ చేసుకున్నాక ఓకే 11th టాస్క్ కంప్లీటెడ్ అని ఇచ్చేసి తర్వాత 640కి మీ శాలరీ సెటిల్ అయ్యిద్ది నేను అడిగిన. డెఫినెట్లీ ఐ కెన్ గెట్ మై పేమెంట్ అంటే యువర్ శాలరీ 640కి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం అని చెప్పేసి డైరెక్ట్ చెప్పారు. సో నేను ఇంక ఇదంతా ఎందుకు నేను స్క్రోల్ చేస్తున్నా, లాస్ట్కి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ జరిగినది ఏంటంటే డైరెక్ట్ అయిపోయింది. ఇక్కడ
ఇక్కడ 79 అయిపోయినాయి, 170 అయింది. తర్వాత ఇగో ఇది సెకండ్ గ్రూప్ ఈ గ్రూప్ అన్నట్టు. నిన్న ఉన్నది ఈ గ్రూపు. సో దాన్ని క్లియర్ చేసారు వీళ్ళు, నాకు అర్థమైంది. సో ఇక్కడ జరిగిందనమాట. ఇంకో ఇక్కడ 6కి ఒకటి వస్తుంది, 620కి ఒకటి వస్తుంది, 640కి ఒకటి వస్తుంది. ఆఫ్టర్ తర్వాత మీరు పేమెంట్ రిసీవ్ చేసుకుంటారని. సో నాకు ఇంకొక డౌట్ ఉంది మ్యామ్ అని చెప్పేసి అడిగిన. వాళ్ళు ఏం చేశారంటే ఈ 19th డేకి ఒక గ్రూప్ ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేశారంటే రేపు జరగబోయే గ్రూప్లో మీరు 50 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. ఈ రోజు మీరు ఎర్న్ చేసింది 10 రూపీసే కదా. సో మీరు రేపు వచ్చే గ్రూప్లో 50 రూపీస్ ఎర్న్ చేయొచ్చు పర్ రివ్యూకి అని చెప్పేసి డైరెక్ట్ చెప్పారు. సో ఓకే డన్ అని చెప్పేసి నేను ఆ గ్రూప్లో జాయిన్ అయ్యా. సో నేను ఆ గ్రూప్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో ఇవాళ 19th రోజున క్రియేట్ చేసిన గ్రూప్ అనేది డిలీట్ చేశారు. ఏది నైట్ టైంలో వాళ్ళకి డీటెయిల్స్ ఇవన్నీ అంటే ప్రూఫ్స్ ఉంటాయి కదా. సో దానికోసం వీళ్ళు స్కామ్ చేస్తున్నారు కదా, ముందు చేసేది స్కామ్ అవన్నీ దొరకకూడదని చెప్పేసి ఆ గ్రూప్ డిలీట్ చేశారు. సో ఇదంతా నేను నార్మల్ చార్జ్ చేసినాను. సో ఏంటంటే అసలు వాళ్ళని స్కామ్ చేద్దామని చూస్తారు, నేను వాళ్ళని స్కామ్ చేద్దామని చూస్తున్నాను. ఎట్లా అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నారు ఫాలోవర్స్. సో వాళ్ళని గెయిన్ చేయొచ్చా అంటే వాళ్ళని రిఫర్ చేస్తే నాకు ఏమైనా అమౌంట్ ఇస్తారా అంటే అసలు వాళ్ళ పర్పస్ ఏందని తెలుసుకోవడానికి నేను ఇట్లా ఇవన్నీ చేసిన అన్నట్టు. ఇక్కడ చూసినట్టయితే నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టిన, ఇది ఇన్స్టాగ్రామ్లో నాకు ఇంతమంది ఉన్నారు. సో ఇట్లా రిఫర్ చేస్తే నాకు కూడా ఏమైనా ఇస్తారా అని చెప్పేసి డైరెక్ట్ ఇట్లా జరిగింది. సో ఇంకా అయిపోవచ్చు ఇక్కడికి. ఇది నాకు నిన్న ఇది 19th డే నేను 20 టాస్క్లు కంప్లీట్ చేసి 200 ఇస్తారన్నారు కదా. సో అవి కంప్లీట్ చేసిన 200 నాకు పే చేశారు. ఓకే డన్ అంటే 19th రోజున కంప్లీట్ అయిపోయింది. ఇక అంటే ఇంకా రోజు టాస్క్లు అయిపోయినాయి. ఇక వాళ్ళు ఏం చెప్పారు, డైరెక్ట్ నా పేమెంట్ చేసేసి గుడ్ నైట్ అని చెప్పేసారు నైట్కి. మళ్ళీ రేపు పొద్దున 9ంటికి మళ్ళీ వర్క్ ఉంటుంది. సో 9కి షూర్గా డెఫినెట్లీగా అటెండ్ అవ్వండి అని చెప్పేసారు డైరెక్ట్. ఓకే డన్ అని చెప్పేసి మార్నింగ్ వాళ్ళే మెసేజ్ చేశారు చూడండి ఇక్కడ నాకు. గుడ్ మార్నింగ్ అని చెప్పేసి పెట్టారు. నేను ఏం చేసిన వెరీ గుడ్ మార్నింగ్ అని పెట్టాను. వెరీ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ టుడే అని చెప్పేసి పెట్టారు. నేను ఇంకా దానికి రిప్లై ఇవ్వలేదు. అట్లానే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, నాకు ఇది ఇవాళ గ్రూప్ ఇది అన్నట్లు మీకు చూపిస్తాను చూడండి. మార్నింగ్ లేపగానే ఈ టాస్క్ ఇచ్చారు మనకి. ఫస్ట్ టాస్క్ ఇవ్వగానే నేను వీళ్ళందరూ ఎట్లా అంటే వీళ్ళు ఫస్ట్ 19th రోజు క్రియేట్ చేసిన గ్రూప్ ఏమో అది బేసిక్ వాళ్ళకి, ఇది సెకండ్ అనేది అడ్వాన్స్ టైప్ క్రియేట్ చేసారు. అంటే ఒక ఆడియన్స్ని డౌట్ పడకుండా, ఎక్కడ కూడా డౌట్ పడకుండా సెకండ్ది క్రియేట్ చేసారు. సెకండ్ క్రియేట్ చేసి ఎట్లా అంటే అడ్మిన్స్ ఇచ్చారు. ఈ అడ్మిన్స్లో ఉండేది కూడా వాళ్ళే, లైక్ వాళ్ళే స్కామర్ చేసే వాళ్ళే అడ్మిన్స్గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు రివ్యూ ఇచ్చి వాళ్ళ స్క్రీన్ షాట్లు తీసి ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆప్షన్లో లేదు, ఫస్ట్ గ్రూప్లో అనేది. సో ఇక్కడ వాళ్ళే పోస్ట్ చేసి ఇక్కడ ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతారు కదా. సో వాళ్ళని స్కామ్ చేయాలంటే ఏదో ప్రూఫ్ ఉండాలి కదా. సో ఈ ప్రూఫ్ అన్నట్టు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ టాస్క్ ఇచ్చారు, నేను ఇక్కడ కంప్లీట్ చేసిన, డైరెక్ట్ గేమ్గా పెట్టంగానే గేమ్ అన్నది ఇక ఫస్ట్ టాస్క్ కంప్లీటెడ్ అన్నది. 1 టాస్క్ నేను అడిగిన, 1 టాస్క్ 50 రూపీస్ రైట్ అంటే కరెక్ట్ మ్యామ్ అని చెప్పేసి డైరెక్ట్ నేనేం చేసిన, రెస్టారెంట్కి ఇది ఫుడ్ బాగుందని చెప్పేసి నేను ఇది ఇవ్వచ్చు కదా మ్యాటరు అని చెప్పేసి నేను ఇది అడిగిన. ఓకే ఇది అడిగితే మీరు అదంతా అవసరం లేదు, గుడ్ ఆర్ నైస్ అని ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం అని చెప్పేసారు. ఓకే మ్యామ్ అన్న. తర్వాత ఓకే అని చెప్పేసిన డైరెక్ట్. ఓకే మై పేమెంట్ టోటల్లీ టుడే 1000 కదా. అంటే వాళ్ళు ఏం చెప్పారు, పర్ టాస్క్కి 50 రూపీస్ ఇస్తా అన్నారు. 50 ఇంటూ 20 ఎట్లా ఇప్పుడు 1000 అవుతుంది. నేను అడిగిన 1350 అట్ట వస్తుంది మ్యామ్ అని. సో వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ ఏమన్నారు, 10 టాస్క్కి 500, బట్ అది మీకు 1800 అని బోనస్గా ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఓకే డన్ అని చెప్పేసి నేను వాళ్ళ గ్రూప్లో, ఎందుకంటే వీళ్ళు చెత్తగా మెసేజ్లు పెడుతున్నారు కానీ ఎందుకు ఈ గ్రూప్ క్రియేట్ చేశారు, వాళ్ళు యాక్సెస్ ఇవ్వబంకండి అడ్మిన్స్కి, ఇట్లా మెసేజ్ చేస్తారు, టాస్క్లు వచ్చింది అర్థం కాదు మ్యామ్ అని చెప్పేసి నేను చెప్పుండే. సో అది వాళ్ళు ముందుగానే ఉన్నారు, ఆమె చెప్పటం ఆమె వర్షన్లో వాళ్ళు ముందుగానే ఉన్నారు కాబట్టి, వాళ్ళు ట్రస్టెడ్ కాబట్టి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చినాము అడ్మిన్. సో అందుకే వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, చూడు అని చెప్పేసి చదవండి మీకు అర్థమవుతుంది అని ఇక్కడ పెట్టింది చూడండి, ఇక్కడ పెట్టింది మీకు అర్థమవుతుంది, ఇక్కడ పెట్టింది. ఓకే డన్, మనం చెప్పింది దీనికి అర్థం కావట్లేదు అని లీవ్ చేసిన. ఇక్కడ స్టార్ట్ అయింది అసలు మ్యాటర్. ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి, టాస్క్ 3. ఇక్కడ వీళ్ళది ఇది గ్రూప్ చూడండి, క్లియర్గా చూడండి, ఇది అడ్వాన్స్ గ్రూప్ అనేది చూడండి. ఇక్కడ ఇది అడ్వాన్స్ గ్రూప్, ఇది వాళ్ళు చాట్ అన్నట్లు, అంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యేది, అర్థమవుతుందా. ఇక్కడ ఇది గ్రూప్, ఇక్కడ టాస్క్ 3 ఉంటుంది చూడండి, నేను ఓపెన్ చేస్తా.
ఇదిగో ఇది టాస్క్ 3. టాస్క్ 3 సెక్షన్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ టార్గెట్ లైక్ నేను చూస్తున్నాను. ఇదిగో ఇది అసలు మెయిన్ స్కామ్ చేసే ప్రాసెస్. వీళ్ళకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏంది, వీళ్ళు ఎందుకు పే చేస్తారు, ప్రతి ఒక్కటి ఈవెన్ ఇక్కడే ఉంటుంది చూడండి. ఇక్కడ ఏమన్నారు, ఛార్జ్ 1800 అంటే ఛార్జ్ 800 నీ దగ్గర తీసుకొని 1040 రూపాయలు వాళ్ళు నీకు పే చేస్తారంట. ఇక్కడ 1000 ఇచ్చి 13 పే చేస్తారంట. నీకు అర్థమవుతుందా ఇక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏందని చెప్పేసి. ఇది స్కామ్ చేస్తారు అన్నట్టు. ఇది పెట్టంగానే డైరెక్ట్ నేను లెఫ్ట్ అయిపోయినా. సో మ్యామ్ నా దగ్గర మనీ లేవు, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఐ డోంట్ హ్యావ్ మనీ బికాస్ ఐ లెఫ్ట్ దిస్ గ్రూప్ అని చెప్పేసి నేను పెట్టిన. తర్వాత నేను స్క్రీన్ షాట్ పెట్టాను, నా దగ్గర పేమెంట్ ఇదే ఉంది, నా దగ్గర లేదని చెప్పిన తర్వాత ఐ రికమెండెడ్ అరేంజ్ మనీ మ్యామ్ అంటే మీరు అమౌంట్ ఇవ్వండి, మీరు ఇది స్కామ్ కాదు అని. ఇంకా ఇంకా ఆమెకు అర్థమైపోయింది ఈడు ఉండడు, లెఫ్ట్ అయిపోతారు, ఇది స్కామ్ అని తెలిసిపోయింది అని చెప్పేసి ఆమె చూడు ఇక ట్రస్ట్ చేసారే. ఇది డోంట్ వరీ మ్యామ్, యువర్ మనీ హ్యావ్ బీన్ సేఫ్ 100%. యూ విల్ గెట్ క్రెడిట్ బ్యాక్. కనీసం 1800 చేయండి, కనీసం మీ పేమెంట్ మీకు వస్తుంది, 100% సేఫ్ అని చెప్పేసి చెప్తారు. సారీ మ్యామ్ నా దగ్గర లేవని చెప్పేసిన డైరెక్ట్ నేను చెప్పిన తర్వాత చూడండి ఇక్కడ అన్నట్లు అసలు స్టెప్ ఇది. ఇక్కడ చాలామంది పేమెంట్ చేశారు. ఇంకో చూడండి 1000 నేను పంపిన స్క్రీన్ షాట్స్ అని చెప్పేసి నేను పేమెంట్ చేసిన తర్వాత అంటే వాళ్ళు 1800 కొడితే ఏమో 1040 కొట్టినట్టు ఇట్లా చూపిస్తుంది. అంటే ఇవన్నీ ఫేక్ అన్నట్లు. ఇప్పుడున్న జనరేషన్లో ఇది ఎడిట్ చేయాలంటే ఒక పెద్ద కష్టమే కాదు వాళ్ళకి. ఇంత గ్రూపు ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అది పెద్ద టాస్క్ కాదన్నట్లు. ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే ప్రూఫ్స్ చూడండి ఎంతమంది కొట్టినట్టు. అంటే ఇప్పుడు నువ్వు అది ఫేక్ డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి నీకు ఐడియా వస్తుంది కదా. అంటే ఎంత నార్మల్ పర్సన్కైనా ఆ డౌట్ వస్తుందనే చూడండి ఎన్ని పేమెంట్స్ స్క్రీన్ షాట్స్ పెట్టారంటే. ఇందులో అఫీషియల్ మనం అఫ్కోర్స్ మాట్లాడాలంటే ఇక్కడ ఒక ఉంటుంది, నాలా జాయిన్ అయిన వాళ్ళు, తెలియని వాళ్ళు అండ్ అన్ఎడ్యుకేషన్ పర్సన్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యి అమౌంట్ కొట్టే అవకాశం ఉంది. చాలామంది పోయి ఉంటారు నాకు తెలిసి. అంటే వాళ్ళకి నేను డైరెక్ట్ డిఎం చేద్దామని చూసిన, బట్ వాళ్ళు అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజ్ రాకుండా ఆఫ్ చేసేసారు. ఎట్లా అంటే డైరెక్ట్ అన్నోన్ పర్సన్ టెలిగ్రామ్లో మెసేజ్ చేయకుండా ఆఫ్ చేసినట్టు. సో నేను చూడండి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను పేమెంట్ ప్రూఫ్స్. ఇవన్నీ వాళ్ళు కొట్టారన్నట్టు. అంటే ఇది రియల్గా మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళు కొట్టారో లేదో లేదా వీళ్ళు ఫేక్ ఎడిట్ చేసి పెట్టారో మనకైతే అర్థం కాదు. అది నేనైతే 100% ఫేకే అనుకుంటాను. ఇన్ కేస్ అది రియల్ అయితే చూడండి ఎంత థౌజండ్స్ ఆఫ్ మనీ, కనీసం ఇక్కడ ఒక 40K 50K దాకా గెయిన్ చేసి ఉండొచ్చు. ఈ మనీ ఏం చేస్తారు, ఫస్ట్ మీరు జాయిన్ అవుతారు కదా, జాయిన్ అయినప్పుడు 180 రూపీస్ 200 రూపీస్ ఇస్తున్నారా అని చెప్పాను కదా మీకు. సో వాళ్ళకి ఇస్తారు అన్నట్టు, అంటే వాళ్ళని ట్రస్ట్ చేయడానికి. ఆ తర్వాత ఇదిగో ఇట్లా చేసి తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఇప్పుడు పేమెంట్ కొట్టకుండా కొంతమంది ఉంటారు కదా నాలాగా. సో పేమెంట్ కొట్టిన వాళ్ళని ఏం చేస్తారంటే డైరెక్ట్ బ్లాక్ చేస్తారు, అమౌంట్ రిటర్న్ చేయరు. డైరెక్ట్ ఒక 10 మెసేజ్ 20 మెసేజెస్ చూసేసి డైరెక్ట్ బ్లాక్ చేస్తారు వాళ్ళని. ఇంకా నువ్వు ఎవరికి కాంటాక్ట్ అవ్వలేవు. ఎవరికి కాంటాక్ట్ అవుతావు చెప్పు, ఇక్కడ నెంబర్ కనపడదు, నిన్న బ్లాక్ చేసి దిగుతారు. ఇక్కడ నువ్వు ఎవరిని కాంటాక్ట్ అవుతావు, ఎట్లా కాంటాక్ట్ అవుతావు? ఒకవేళ ఇంకొక దాని నుంచి ఫోన్ కాంటాక్ట్ అయినా ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని దేర్ ఈజ్ నో ఇక యూజ్. ఎందుకంటే ఇక్కడ నెంబర్ రాదు, నువ్వు దీనిలో బ్లాక్ చేసినప్పుడు దానిలో కూడా బ్లాక్ చేస్తారు. ఇక్కడ నీకు ఆప్షన్ లేదు, లాక్ అయిపోతావు. నువ్వు ఇది కంప్లైంట్ చేసిన సైబర్ క్రైమ్లో అది 100K 1000K 20,000K అక్కడ చాలామంది ల్యాక్స్ పోగొట్టుకుంటుంటారు. వాళ్ళే సమ్ టైమ్స్ రికవరీ కావు. నీదెంత రికవరీ అవుతుంది, అది ఇంపాసిబుల్, అది కాదు. అండ్ ఇక్కడ నీకు చూసినట్టు టాస్క్ 3 నేను కంప్లీట్ చేయాల, ఇక్కడ టాస్క్ 4 కూడా ఇచ్చారు వెళ్ళేసి రివ్యూ రాయమని. ఇది ఎందుకు, పేమెంట్ చేయని వాళ్ళని ఈ గ్రూప్లోనే ఉంచుతారు అన్నట్టు. డైరెక్ట్ పేమెంట్ చేయని వాళ్ళని బ్లాక్ చేయకుండా పేమెంట్ చేసిన వాళ్ళని బ్లాక్ చేసి ఇక్కడ టాస్క్ 4 టాస్క్ 5 అంటే ఓహో ఇది రియల్, అంటే పేమెంట్ చేయని వాళ్ళకి ఇది రియల్, ఇది కరెక్టే అని చెప్పేసి వాళ్ళు ట్రస్ట్ చేయడానికి. అమ్మ టాస్క్ 3ని కంప్లీట్ చేయాల్సింది, ఇప్పుడు టాస్క్ 4 అయ్యేది, ఈ రెవెన్యూ ఆ రెవెన్యూ మొత్తం వచ్చేది నాకు అని మనం అనుకుంటాం కదా. సో ఆ విధంగా టాస్క్లు మళ్ళీ యథావిధిగా ఇస్తున్నారు. ఇట్లా ఇది చూడండి చాలా టాస్క్స్ ఇస్తున్నారు. ఇగో స్టాఫ్ హూ ఆర్ కంప్లీటెడ్ దేర్ టాస్క్స్ ప్లీజ్ సెండ్ మీ స్క్రీన్ షాట్స్ రిసెప్షన్. అంటే రిసెప్షన్ అంటే ఎక్కడంటే ఇంకో ఇది రిసెప్షన్ అన్నట్టు, అది గ్రూపు, ఇది రిసెప్షన్. సో ఇక్కడ పెట్టాలన్నట్టు. అక్కడ స్క్రీన్ షాట్ రివ్యూ రాసి, అంటే నీకు ఒకటి నేను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా రివ్యూ రాస్తున్నా అవన్నీ మీకు అర్థం కాదు కాబట్టి నేను చూపిస్తాను చూడండి. ఇదిగో ఇట్లా ఉంటుంది వాళ్ళు ఇచ్చే టాస్క్, ప్రతి ఒక టాస్క్ అనేది ఇట్లా ఉంటుంది. మనం జస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తాం లింక్ మీద, అవి డేంజరస్, నేనేదో క్లిక్ చేస్తున్నా అని చెప్పేసి మీరు కూడా ఇవన్నీ చేయదు గాయస్. నేను మళ్ళీ పదే చెప్తున్నా,
ఈడు చేస్తుండు కదా మనకేమవుతుంది అంటే ఇది నా ఓల్డ్ డివైస్, ఇందులో ఏం డేటా లేదు. సో దట్స్ వై నేను అది యూజ్ చేస్తున్నా. మళ్ళీ మీరు ఏదో ఇది చేసినప్పుడు మనకేమైంది ఇట్లా చేయొద్దు. ఇగో నేను జస్ట్ ఇట్లా గుడ్ అని ఇస్తున్నా, ఇంకేం లేదు. వాళ్ళు ఫస్ట్ ఆకట్టుకునేది ఇట్లా చూపించన్నట్లు. వెరీ నైస్, ఇట్లా కొట్టేసిన గుడ్ ఎట్లుంది అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఇది గూగుల్ నిజమే అని చెప్పేసి నమ్ముతుంది, అది కూడా పిచ్చిది. ఇట్లాంటి వాళ్ళని ఎట్లా ఎలా చేస్తుందో టెలిగ్రామ్ నాకు అర్థం కాదు. ఇక ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటాం మనం. ఇక్కడ స్క్రీన్ షాట్ చేసి నేను ఇంకొక రోజు నీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, అన్నా నువ్వు చేసేది ఫేక్ రివ్యూలు కదా, ఇట్లా నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు కదా అనొచ్చు. నేను చూడండి గాయస్, నాది info@gmail.com అని ఉంటుంది మెయిల్. మీరు నేను చూసినట్టయితే నేను రాసిన ప్రతి ఒక్క రివ్యూ ఇదిగో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి రివ్యూ రాస్తా, స్క్రీన్ షాట్ తీస్తా, వాళ్ళకి ప్రూఫ్, మళ్ళీ నా రివ్యూ నేను డిలీట్ చేస్తున్నా. వాళ్ళు నన్ను స్కామ్ చేద్దాం అనుకుంటారు, నేను వాళ్ళని స్కామ్ చేస్తున్నా అట్లా అన్నట్టు. ఇది చాలామందికి అర్థం కాదు, కొంచెం నాలెడ్జ్ ఉండాలి. సో నేను చెప్తాను చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఇట్లా స్క్రీన్ షాట్ పెడతాం మనం. చూద్దాం ఇప్పుడు ఆమె ఏం చెప్తుందో. నాకు తెలిసి నేను పేమెంట్ చేయలేదు కాబట్టి మీరు అర్హులు కాదు, ఏదో సంథింగ్ ఏదో పెట్టిద్ది నాకు తెలిసి. చూద్దాం అసలు ఏం పెడతాము. సో ఇట్లా ఇట్లా స్క్రీన్ షాట్ పెడితే మా 50 రూపీస్ 10 రూపీస్ ఇస్తా అంటే మేబీ నన్ను బ్లాక్ చేసి ఉండొచ్చు ఏమో, ఎందుకంటే నేను పేమెంట్ చేయలేదు. అండ్ 60K ఇమ్రాన్ అన్నది ఫాలోవర్స్ ఉన్నది నేను స్క్రీన్ షాట్ పెట్టినాక ఏం క్రియేటర్ అయ్యి ఉండొచ్చు, మేబీ ఆయన అయ్యి ఉండొచ్చు అనుకుని ఉండొచ్చు. చూద్దాం. ఇంకా అయితే నాకు రిప్లై ఏం రాలేదు, చూస్తున్నా రిప్లై కోసమే. సో నేను ఇక్కడ వీడియో అనేది పాస్ చేస్తా, ఒకవేళ రిప్లై వస్తే నేను అక్కడ నుంచి కంటిన్యూ చేస్తా గైస్. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ ఇంకొక మాట కూడా చెప్పిన. ఎట్లా అంటే నా దగ్గర 800 లేవు కదా, సో మీరు 800 మీరు పే చేయండి, సో తర్వాత నా శాలరీ మీరు ఇస్తా అంటున్నారు కదా, దానిలో 800 నేను ఇస్తానంటే అట్లా పాసిబుల్ కాదు, సో మీరే కట్టాలి, అది మీది అమౌంట్ అని చెప్పేసి అన్నప్పుడే నాకు ఇంకా అర్థమైంది, క్లారిటీ వచ్చేసింది ఇక్కడ. ఇది ఖచ్చితంగా ఫేక్, సరేలే తినమ్మా అనుకున్నా. కానీ నేను వాళ్ళకి తెలియని విషయం ఏందో తెలిసిన, నాకు ఫస్ట్ 180 వచ్చినాయి, అండ్ సెకండ్ టైం 200, మొత్తం 380 వాళ్ళే తీసుకున్నా. వాళ్ళు నన్ను స్కామ్ చేద్దాం అనుకున్నారు, నేను వాళ్ళకి స్కామ్ చేసిన. సో గాయస్, నేను చెప్పేది ఏంటంటే, ఇట్లా మీరు చేస్తారని కాదు, చేయమని కూడా కాదు. సో నేనేమంటున్నా, ఇట్లాంటివి చేయొద్దు, ఎందుకంటే మీరు డెఫినెట్లీగా మోసపోతారు, వాళ్ళు అంతా నాలెడ్జ్ఫుల్ ఉంటారు. చూడండి, సో నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడితే ఆమె జీరోస్ పెట్టింది. నేను ఇక్కడ వాట్ హ్యాపెండ్ అని అడిగినా కానీ ఇంక రిప్లై ఇవ్వదు, ఎందుకంటే నేను పేమెంట్ చేయలేదు కదా. పేమెంట్ చేస్తే ఆమె ఇస్తుంది, అంటే పేమెంట్ చేస్తే నన్ను బ్లాక్ చేస్తుంది అట్లా. ఇగో యూ విల్ సాలరీ సెటిల్ బై వెన్ కంప్లీటెడ్ వన్ టాస్క్ ఫస్ట్ బట్ యూ స్కిప్డ్ యూ కెన్ సీ. అదో ఏమేమంటుందండి, డైరెక్ట్ నువ్వు 10th టాస్క్ ఎట్లా వెళ్ళినావు, ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయంటుంది. నేను ఆల్రెడీ మీరు చూడండి, ఇక్కడ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయింది నాది, ఇక్కడ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయింది, థర్డ్ టాస్క్ దగ్గర నేను ఆపింది పేమెంట్ కొట్టకుండా. ఇగో ఆమె మెసేజ్ చేస్తుంది చూడండి లైవ్లో, ఆమె మెసేజ్ చేస్తుంది. వీడు అమ్మాయి కూడా అనుకోకూడదు షేర్, ఎట్లా అంటే వీళ్ళు ఖచ్చితంగా బాయ్స్ ఉంటారు, అమ్మాయిలు డీబీలు పెట్టుకుంటే చాలా మంది పిల్లలు కలుసుకుంటా వింటారు కదా, చేస్తారు కదా. సో ఈ విధంగా స్కామ్ చేస్తారు అన్నట్టు. చూడండి, షుడ్ కంప్లీటెడ్, అది థర్డ్ టాస్క్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఫస్ట్ మీరు అది థర్డ్ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకొని తర్వాత కంటిన్యూ వర్క్ అన్నది, అంటే పేమెంట్ కొట్టాలి వాళ్ళకి. పేమెంట్ కొడితే 4th టాస్క్ ఏముండదు, మడ్డబీ ఫరక్ ఉండదు అక్కడ. 4th టాస్క్ దాకా నువ్వు రావు, థర్డ్ టాస్క్ అమౌంట్ కొట్టంగా నువ్వు బ్లాక్లో దిగుతారు, అది విషయం. సో గైస్, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టే చాలా మందికి షేర్ చేయండి, లైక్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయకపోయినా పర్లేదు. అండ్ ఇంకంతే, ఇంకేం చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ.